సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజిపేట గ్రామంలో వర్షానికి చెట్టు కూలి అంటే నివాసం కోల్పోవడం చంద్రయ్య. ఆ తర్వాత కూడా మనం చూడొచ్చు ఇక్కడ అంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం ఉన్న చెట్టు రాత్రి 9:30 సమయంలో అకాల వర్షం గాలి దుమారానికి కూలిపోయి నివాసం ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు చంద్రయ్యకి సంబంధించిన ఇల్లు పూర్తిగా ధ్వంసమైపోయింది, నేలమట్టం అయిపోయింది. దాని పక్కనే ఇల్లు కూడా వాళ్ళ అన్నదమ్ముల ఇల్లు వాళ్ళది కూడా కూలిపోవడం జరిగింది. దీనికి కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రధానంగా ఆ చంద్రయ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవం చూసినట్లయితే ఆ రాత్రి సమయంలో వీళ్ళంతా కుటుంబ సభ్యులు పిల్లలు బయట ఆడుకున్న సమయంలో ఈ యొక్క చెట్టు కూలి ఇల్లు కూలిపోవడం జరిగింది. అట్లా ఉన్నట్టుంటే వాళ్ళ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ధర్మాజిపేటలో నెలకొందని చెప్పవచ్చు. దాంతోపాటు ఆ చంద్రయ్యకి సంబంధించిన పిల్లలు ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు. వాళ్ళను అసలు ఏం జరిగిందని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు చంద్రయ్య ఇల్లు ఎప్పుడు కూలింది, ఎట్లా కూలింది, ఏంటి? గాలి దుమారానికి కూలింది సార్. మొత్తం చెట్టు మొత్తం పడిపోయింది. సరుకులు బిరుకులు ఏమీ లేవు సార్. తినడానికి గిట్ట లేదు సార్. ఆ రోజు మొత్తం నానినాం, మొత్తం బయట వండుకున్నాం సార్. మాకు దయచేసి సహకరించండి సార్. ఇందిరమ్మ ఇల్లు అయినా సరే ఖచ్చితంగా జర సహకరించండి సార్. మీకు అందరికీ నమస్కారం సార్. మాకు పిల్లలు చిన్నగా ఉన్నారు సార్. మీరు మాకు ఒక వయసు ఖచ్చితంగా నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్. నా పిల్లలు చిన్నగా ఉన్నారు. నాకు ఒక కొడుకు ఒక బిడ్డ. నాకు ఎవరు లేరు సార్, అత్తమామ ఎవరు లేరు. నాకు తల్లిదండ్రులు లేరు. వాడితో ఒక తోడ పుట్టినోడు ఉన్నాడు. వాడు ఎవరికి ఆదుకోలేరు సార్. నాకు ఖచ్చితంగా గవర్నమెంట్ ఆదుకోవాలని నేను మనవి చేస్తున్నా సార్. ఖచ్చితంగా సహాయం చేయండి సార్. నాకు గవర్నమెంట్ ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా కావాలి. లేకుంటే నేను ఈ పిల్లలు తీసుకొని నేను ఎన్ని రోజులు రెంట్ కట్టాను సార్. మీరు సాయం చేయండి సార్. మీకు ధన్యవాదాలు చెప్తున్నా సార్. మీకు కాలు మొక్తా సార్. నాకు బట్టలు లేవు, సబ్బు లేదు, సరుపు లేదు. బీరువాలో 3,000 రూపాయలు ఉంటే కూడా ఖర్చు పోయినాయి సార్. ఒకటి దొరకలేదు సార్. నా పాప గొలుసులు కూడా దొరకలేవు సార్. నేను ఏమి చేయలేదు సార్. నేను పెళ్ళిపోయే వరకు నా పాప పడుకుంటానంటే నేను బల్బుకు పోయొచ్చే వరకు ఆయన 9 కొట్టే రాత్రి గాలి బాగా వచ్చింది. గాలి రాగానే నేను బయట నిలబడ్డా. మమ్మీ చల్లగా వస్తుంది నిద్రపోతానంటే ఫ్యాన్ వేసినాక మళ్ళీ పోదామనంటే బల్బు తెచ్చినాక ఆయన కరెంటు పోయింది. ఆ చీకట్లో నేను ఇంట్లోకి వెళ్ళలేను సార్. నాకు ఇక్కడ కొన్ని 70 సంవత్సరాల కోళ్ళ చెట్టు దేవత ఉండే సార్. ఆ దేవత నా ఇల్లు కూలగొట్టింది సార్. ఆ దేవతకి ఏమైనా సాయం చేయండి, నాకు సాయం చేయండి సార్. మీ ధైర్యం మీకు కాళ్ళు మొక్తే సార్. నాకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా కావాలని మనవి చేస్తున్నా సార్. చూడొచ్చు వాళ్ళకు దాదాపు అన్నదమ్ములు కూడా ఉన్నారు. యాదగిరి మాట్లాడుదాం. అసలు ఈ చెట్టు ఇక్కడ అమ్మవారు ఉన్నారని చెప్తున్నారు. అప్పుడు ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, అసలు ఏం జరిగింది సారు? మాకు కూడా తెలియదు సారు అమ్మవారు ఉన్నది. మా అమ్మ నాయన కూడా తెలియదు. మా తాతలు ముత్తాతల నుంచి కూడా ఉందట అమ్మవారు. మాకైతే తెలియదు సార్. ఎవరిని ఎక్కి కొమ్మ కొట్టమన్నా కొట్టకపోదురు అమ్మవారు ఉందని. అట్లనే మేము కూడా ఏ కొమ్మ కానీ ఏది కానీ మేము తీయలేదు సార్. ఇక వర్షానికి గాలి దుమారానికి 7 దినం సార్. ఫుల్ వర్షం. 9 గంటల రాత్రి 9 గంటల సమయంలో గాలి మొత్తంలో మా ఇక్కడ చెట్టు కాడ నిలబడమని కూడా అది అక్కడ నుంచి ఇక్కడ లేచిపోయి ఇక్కడ పడే వరకు మాకు నవజీవాలు వెళ్ళిపోయినాయి సార్. ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏమంటారు, అసలు ఏంటమ్మా ఇక్కడ అమ్మవారు ఉంటే పూజలు చేసేవాళ్ళ మీరు? ఏంటి చేసినాం సార్. మేము మంగళం చేసేవాళ్ళం. ఇక్కడనే పండగ కూడా మేము చేసేవాళ్ళం. చేసినాం. అందరూ ఇక్కడ వచ్చేటోళ్ళు చేసేటోళ్ళు మొక్కేదాన్ని. తలితే మొక్కే దేవత ఆమె. కాకపోతే కానీ అక్కడ గాలి దుమారం వచ్చే వరకు చెట్టు మొత్తం పడిపోయి ఫ్యామిలీ మొత్తం అది అయిపోయింది. అట్లా అయిపోయింది. ఇక మేమంటే గుడి చేసుకున్నాం సార్. మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలి కదా. ఇంట్లో మా పాపలు 2 కొడుకులకు కూడా మేము కూడా మాకు వెనక ముందు ఆధారం ఇక్కడ ఏం లేదు సార్. గవర్నమెంట్ కొంచెం చూడొచ్చు. ఇక్కడ వీళ్ళ తల్లులు ఉన్నారు. వీళ్ళు నడిచి చూద్దాం. అసలు నిజంగా చూస్తే వీళ్ళంతా కూడా గుడిసెలు వేసుకొని నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇందిరమ్మ ఇండ్లు కావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నీ పేరేంటిదమ్మా? నీ ఇల్లు కూలిపోయిందా ఏంటి? రాజా సగం ఇల్లు కూలిపోయింది మొత్తం. అందులోనే ఉన్నా. గాలి దుమారం వచ్చింది. అందులోనే ఉన్నా. లైట్లు పోయినాయి. ఇల్లు బయట ఉన్నారు. ఇక అందులోనే ఉన్నా. ఇక ఉండేటోళ్ళకు ఏమో లైట్లు పడుతుంటారని యువతలకు వచ్చినాక అంతే మొత్తం పడిపోయింది. అక్కడ కాలు మొత్తం అందులోనే ఉన్నా నేను.
సార్ మీకు 10,000 నమస్కారము. మీరు ఏదన్నా మా పిల్లలకు సాయం చేయాలి సారు. మా పిల్లలు పస్తులోళ్ళు అయిపోతుండ్రు, తిందామంటే తిండికి లేదు. నేను అలా మానేస్తాను, తోడబుట్టిన దాన్ని, నాకు మస్తు కలకాలు ఉంది సారు. ఉందామంటే ఇల్లు లేకపోయే, గూడు లేకపోయే, వాళ్ళకి ఏమీ లేకపోయే, కట్టుకుంది మస్తారు లేకపోయే, తిందామంటే అన్నం లేకపోయే, ఏం లేకపోయే సారు. మీరు సాయం చేయాలి. మీకు 10,000 నమస్కారాలు, మీ పాదాలకు నమస్కారాలు సారు. మీరు ఇంతకు మించింది ఏం లేదు. మా పిల్లలకు, 2 పిల్లలకు సాయం చేయండి సార్ మీరు. నేను వాళ్ళ మానేస్తాను సార్. నన్ను మీరు ఇంత కష్టపడకుండ్రి. మీరు ఒక పిచ్చి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలియదు సారు. చూడొచ్చు నిజంగానే వీళ్ళంతా కూడా నివాసం కోల్పోవడం జరిగింది. వీళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాంక్షన్ చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం ఉన్న చెట్టు ఇక్కడ అమ్మవారు ఉండే, దాన్ని ఎవరు కూడా కొట్టాలంటే కొట్టలేని పరిస్థితులు ఉండే. ఆ తర్వాత గాలి దుమారానికి చెట్టు నివాసం ఇంటి మీద పడిపోవడంతో మేమంతా నివాసం కోల్పోయినామని చెప్పి ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి కోరుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా కావాలని చెప్పి ప్రధానంగా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, ధర్మాజ్పేట్.